హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. ఈరోజు నేను మినప్పప్పు బియ్యం నానబెడుతున్నాను. దీంతో ఏమో మినపట్లు వేసుకోవచ్చు, గుంత పొంగనాలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. దీనికి నానబెట్టుకుందాం. ఒక గిన్నె తీసుకుందాం. ముందు ఇందులో ఒక గ్లాస్ వరకు మినప్పప్పు వేసుకుందాం. ఒక గ్లాస్ మినపప్పు వేసాను. నేను బ్రౌన్ రైస్ వాడుతున్నానండి ఇందులోని. ఇవి బ్రౌన్ రైస్ అన్నమాట. ఈ బ్రౌన్ రైస్ ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు వేస్తున్నాను. రెండు గ్లాసులు. కొంచెం ఒక పావు స్పూన్ మెంతులు వేసుకుందాం. కొంచెం పావు స్పూన్ అని మెంతులు వేసుకుందాం. వీటిని శుభ్రంగా ఒక 3 టైమ్స్ కడగాలన్నమాట. బ్రౌన్ రైస్ వేసాం కాబట్టి ఎక్కువసేపు కడగాలి శుభ్రంగాన. ఒక 3 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని 4 అవర్స్ నానబెట్టుకుందాం. 4-5 అవర్స్ నానబెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. 3 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత వాటర్ వేసి ఇలా నానబెట్టుకుందాం. ఒక 4 అవర్స్ ఇవి నానాలి. ఇవి ఇలా పెట్టి పక్కన పెట్టి 4 అవర్స్ నానబెట్టుకుందాం. ఈ పప్పు నానిపోయింది. దీన్నేమో గ్రైండర్ వేసుకోవాలి. ఈ నీరు వంపేసి ఇలా గ్రైండర్ వేసుకోవాలి. ఇలా గ్రైండర్ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. గ్రైండర్ అయిపోయిందండి, చేస్తాను. ఇదంతా ఒక గిన్నెలో తీసుకొని ఉడ్చుకుందాం. ఇదంతా గిన్నెలో వేసుకుందాం. ఇది గిన్నెలో ఉడ్చుకున్నాను. ఇదంతా ఓవర్ నైట్ అంతా బయటే ఉంచుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. దీన్ని ఇలా మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా బయట ఉంచుకోవాలి. ఇది నైట్ అంతా నానిందండి. ఈ రుబ్బు. ఇది మినపట్లు వేసుకుందాం. దీంతో ఇది మినపట్లు వేసే ముందు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఓవర్ నైట్ అంతా నానబెట్టింది అనమాట ఇది. దీంతోపాటు అల్లం చట్నీ చేసుకుందాం. ఇది పక్కన పెట్టేసి అల్లం చట్నీ చేసుకుందాం. అల్లం చట్నీకేమో అల్లం తీసుకున్నానండి. అల్లం, చింతపండు, బెల్లం. అల్లం ఎంత తీసుకుంటున్నామో అంతే చింతపండు తీసుకోవాలి, అంతే బెల్లం కూడా తీసుకోవాలి. 3 కూడా సమానంగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు అల్లం తొక్క తీసేద్దాం. తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మూడు సమానంగా ఉంటేనే చట్నీ చాలా బాగుంటుంది. చింతపండు, బెల్లం, అల్లం 3 సమానంగా ఉండాలి. అల్లం తొక్క తీసి గుండగా తరుక్కోవాలి ముక్కలు. తరుక్కున్నానండి. ఇప్పుడు కళాయి పెట్టుకుందాం. కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అవ్వాలి. మిరపకాయలు వేసుకోవాలి ఇందులో. నేను 2 మిరపకాయలు వేసుకున్నాను. మీరు కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు మిరపకాయలు వేసుకోండి. కారం కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు అయితే కొంచెం 2 మిరపకాయలు ఎక్స్ట్రా వేసుకోండి. 2 మిరపకాయలు, స్పూన్ జీలకర్ర, ఇందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసేసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా వేగాలన్నమాట. ఇవి బాగా వేయించుకోవాలి.
వేగిపోయండి. అల్లం వేగిపోయింది. ఇందులో చింతపండు వేసేద్దాం. నెక్స్ట్ బెల్లం కూడా వేసేయాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను బెల్లం వేసేద్దాం. ఒక నిమిషం పాటు అటు ఇటు తిప్పుదాం అన్నమాట అంతా కళాయిలో. ఒక నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. చల్లగా అయిపోయింది, మిక్సీ చేసుకున్నాను. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. దీనికి తాలింపు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకొని మినప్పప్పు 1 స్పూన్ వేసుకోవాలి. ఆవాలు 1 స్పూన్, మిరపకాయ ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు అన్నమాట, కరివేపాకు. ఇవి ఎర్రగా వేగాలి. ఇవి వేగిన తర్వాత ఈ తాలింపుని మనం చేసుకున్న అల్లం చట్నీలా కలిపేసుకోవాలి. కలిపిస్తాను. చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం చట్నీ. ఇప్పుడు నెక్స్ట్ ఏమో మినపట్లు వేసుకుందాం. సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకొని రుబ్బులోని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి శుభ్రంగా. ఇప్పుడు గ్యాస్ మీద పెనం పెడదామండి. పెనం వేడెక్కాలి. వేడెక్కిన ఆయిల్ వేయకూడదండి. ముందుగా వాటర్ కొంచెం చెంచేసుకోవాలన్నమాట. మినపట్లకు ఎప్పుడు వాటరే వేయాలి. ఫస్ట్ వాటర్ వేసుకున్నాను. చెంచేసేయాలి ఇలాగా. నెక్స్ట్ మినపట్టు వేసుకుందాం. ఇలా గడ్డతో పలుచగా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తే పలుచగా వస్తాయి. కొంచెం ఆయిల్ వేసుకుందాం చుట్టూను. వేగిపోయిందండి. ఎర్రగా వేగింది. ప్లేట్లో వేసుకుందాం. నెక్స్ట్ ఇంకోటి వేసుకుందాం. చుట్టూ ఆయిల్ వేసుకుందాం. మళ్ళీ మినపట్టు ఎప్పుడు కూడా ఒకవైపే బాగా ఎర్రగా వేగాలండి. రెండో వైపు వేపుకోకూడదు. వేపితే గట్టి అయిపోతాయి అన్నమాట. అయిపోయిందండి. ఇది కూడా తీసేద్దాం. అల్లం చట్నీతో సర్వ్ చేసుకుందాం. చాలా బాగుంటాయి. మినపట్టుతో అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి. మినపట్టు అల్లం చట్నీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.